అలాగా విక్రమంలో వచ్చిన ప్రభా పాస్టర్ గారు, ఊర్లో పెద్దలు, దూర ప్రాంతాల నుండి దేవుడి వాక్యం ఆలకించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. మత్తయి సువార్త నుండి 5వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఈ రాత్రి 10 వచనం మనం చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పి ముగించడానికి కోరుతున్నాను. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి సరే అండి, మనకు 10 వాక్యం మాత్రం చదువు. నీతి నిమిత్తము హింసించిన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది అని దేవుడు వాక్యంలో రాయబడింది. నీతి గురించి మనము తెలియాలి. ఎలాగ నీతిమంతులుగా మారుతుంది. మనుషులందరూ పాపిలుగా ఉంటున్నట్టుగా వాక్యం చెప్తున్నారు. రమాపత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చెప్తున్నప్పుడు నీతిమంతుడు ఒక్కడు కూడా భూమిలో నీతిమంతుడుగా ఒక్కడు కూడా లేడు. ఎలాగ మనుషుడు నీతిమంతుడు అవుతుంది? అది ఒకటి, యేసుక్రీస్తులో విశ్వాసం వలన మనం ఏమంటున్నారు? నీతిమంతులుగా మారుతున్నారు దేవుని వాక్యాన్ని. అదే రోమాపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాముల గురించి ఎక్కడ రాయబడిందండి? అక్కడ అబ్రహాము నీతివంతుడిగా మారింది క్రియను బట్టి కాదు. 4వ అధ్యాయం 1 నుండి 2-3 వాక్యం. అబ్రహాము తన క్రియను బట్టి మనుషుడు నీతివంతుడుగా తీర్చబడరు. చాలా మంది అనుకున్నారు ఏదైనా క్రియ చేస్తే వారందరూ నీతిమంతులు ఆగుతున్నారు అనుకున్నారు. నీ క్రియ యెషయా గ్రంథం 64లో 4వ వాక్యం, నీ క్రియలన్నీ మడుగు గుడ్డ వలె ఉన్నాయి. అప్పుడు మనుష్యుడి ఇది క్రియలన్నీ దేవుడి దృష్టికి వలన ఉన్నాం. అలాగైతే మనుషుడు నీతిమంతుడు అవ్వడానికి కష్టమండి. అప్పుడు ఒకటి, అబ్రహాము నీతిమంతుడు అయిందంటే తన క్రియను బట్టి కాదని దేవుడు వాక్యంలో రాయబడి. రెండవదే అక్కడ రాయబడింది, అబ్రహాము నీతిమంతుడు అవడానికి సున్నతి చేసి నీతిమంతుడు అవలేదట. 2-3 వాక్యముల కిందకి చదివినప్పుడు మీకు అర్థం. 4వ అధ్యాయం అబ్రహాము ఒక కుర్రోడు పుట్టితే 8 రోజులు ఏం చేయాలి? అప్పుడు సున్నతి చేయాలి. అప్పుడు సున్నతి వల్ల మనుషులేమో నీతిమంతులుగా కావలేదు అని దేవుడు వాక్యం. తర్వాత 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 13వ వాక్యం చదివినప్పుడు ఏంటంటే ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా మారుతారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనుసరించి ఎవరు కూడా ఏమవుతారు? నీతిమంతులుగా మారలేదని గలాతీ పత్రికలో రాయబడింది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఒకటి, క్రియను బట్టి ఎవరు ఏమవుతారు? ఏదైనా క్రియ చేసే వారు నీతిమంతులుగా మారు. 2, సున్నతి వలన చేసే వారు ఏమవుతారు? ఇదండి రోమాపత్రిక 4లో ఉందండి. ఆయన చెప్పిన వెలిగి లేదు కాబట్టి చెప్పుకొని వెళ్తున్నారు. 3వది, ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా ఏమవలేదు, నీతిమంతులుగా మారలేదు. 4, ఎలాగ నీతిమంతులుగా మారుతున్నారంటే విశ్వాసమును బట్టి నీతిమంతులుగా. అబ్రహాము ఎలాగ నీతిమంతులుగా మారింది? విశ్వాసమును బట్టి ఆడు నీతిమంతులుగా మారేనని దేవుని వాక్యములో రాయబడింది. మనం ఎలాగ నీతిమంతులుగా మారిందంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యం, అది మనం చదవాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యంలో చదివితే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఎలాగ తీర్చబడింది? ఉచితముగా క్రీస్తు యేసు వలన, ఆయన మరణ పునరుద్ధానం వలన. యేసు పాప
దావీదు కొరకు చనిపోయిన కాబట్టి, ఆయన లేచిన కాబట్టి మనమందరికి దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు అని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఏ క్రియ చేయలేదు, ఉచితంగా దేవుడు మనకి ఏం ఇచ్చాడు? నీతి ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి దేవుడు సంఘ బిడ్డలారా, మనకు వాస్తవంగా ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా చెయ్యన క్రియల కొన్ని పని ఉంది, నీతిమంతులుగా చెయ్యాలండి. అది దుర్దివరేశ్వర గ్రంథం 6వ అధ్యాయం, అది చదవాలి. 6వ అధ్యాయం 24వ వాక్యము చదవండి. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. దుర్దివరేశ్వర గ్రంథము 6వ అధ్యాయం 24వ వాక్యము. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలెనని ఆజ్ఞాపించును. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అంటే నీతి ఎలాగ కలుగుతున్నారండి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించి అప్పుడు మనం నీతిమంతుడిగా మారింది. ఓకే, ఆల్రెడీ విశ్వాసమును బట్టి మనం ఏమైంది? నీతిమంతులు. ఇంకా మనము ముందుకు కొనసాగించినప్పుడు మనము చెయ్యవలసిన నీతి కార్యం ఉంది. ఏది? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు కైకొని దాన్ని అనుసరించి నడిచిన వాడు మాత్రమే నీతిమంతులుగా మారుతున్నారని దేవుడు. అప్పుడు నీతిమంతుడు ఏం చేయాలి? దేవుడు వాక్యం అనుసరించి ముందుకు నడవాలి. అలాగే నడిచినప్పుడు మనం ఏమవుతున్నారండి? నీతిమంతులుగా మారుతున్నారని దేవుడు వాక్యములో రాయబడి ఉంది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చేది నీతిమంతుడుగా ఆయన విషయంగా నేను చెప్తున్నాడు. ఇదే కార్యము ఎక్కడ ఉందండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వాక్యములు చదివినప్పుడు అక్కడ యేసు శాస్త్రులు పరిశీలికి చెప్తున్నారు, వారికంటే మీరైతే శాస్త్రులు పరిశీలి కంటే నీది అధికంగా చెయ్యాలని. ఆ వాక్యం చదవమ్మా. 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. వారి నీతి కంటే మీ నీతి అధికము కాని, నీ నీతి ఎలా ఉండాలి? అధికంగా ఉండాలని దేవుడు సెలవుచున్నారు అన్నమాట. అప్పుడు ఈ పరిశీలు చదువుకున్న నీతి గురించి మీరు తెలియాలి. అప్పుడే మీకు అది అర్థం అవుతున్నారు నేను చెప్పినది. దేవునికి స్తోత్రం. వారి నీతి ఎలాగా ఉందని అంటే కొన్ని వాక్యం మీరు చదవాలి. అప్పుడే మీకు అది అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అది నీకు మొదటిగా చదవాలంటే దేవునికి స్తోత్రము. ఈ లూకోసు వార్తలు ఉంది, అది మీరు మొత్తం చదవండి. లూకోసు వార్తలకి లూకోసు వార్త 20వ అధ్యాయం 20వ వాక్యము. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచు ఉన్నావు. నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనం కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా? 20 వాక్యమా? 21 కదా గారు? 21 కాదు, 20. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొని నడిచిన వారు నీతిమంతులని అనిపించుకొని నడిచిన వారు ఎవరంటే ఈ పరిసలండి. పరిసలు ఎప్పుడు ఏం చేస్తున్నారు? వారు స్వనీతిమంతులు, వారు నీతిమంతులని ఏం చేస్తున్నారు? అనిపించుకుంటున్నారు. అలాగా అనుకోని నడుస్తున్నారు. అది ఎందుకు అలాగా అనిపిస్తుందని నడుస్తున్నారంటే రోమా పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యములు చదివితే
కొంచెం కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకనగా అనిపించి నడుస్తున్నానంటే రోమాపత్రిక 10 అధ్యాయము 3వ వాక్యము, ఏలైనగా దేవుని నీతి నిరుగక తమ స్వనీతిని దేవుడు నీతి ఎరుగక స్వయనీతి స్థాపించుంటున్నారు. అంటే వారు నీతివంతుడని అనుకొని నడుస్తున్నారు. ఎందుకు అనుకొని నడవడానికి కారణం? ఆవిడ దేవుడు నీది ఎరగక స్వయం నీది వారికి ఉంది, సొంత నీది. దాని బట్టి పౌలు గారు అటువంటి వారే. ఫిలిప్పియ గ్రంథములో కూడా మీది 3వ అధ్యాయం 9 వచనం కూడా చదవాలి. అప్పుడు నేను చెప్పిన మాట, పౌలు గారు కూడా అటువంటి ఒక వ్యక్తిగా ఉండింది. దేవునికి స్తోత్రం. ఎలాగా ఆ ఫిలిప్పీ 3వ అధ్యాయం 9 వాక్యములు చదివితే, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక నా నీతి. అప్పుడు పరీక్షలు ఎప్పుడు అనుకున్నారంటే నీతివంతుడని అనుకున్నారు. ఎందుకు అలాగా అనుకున్నారు నడుస్తున్నారంటే వారికి ఒక స్వయం నీతి ఉంది. ఆ నీతి పట్టి అని అనుకున్నారు, నేను నీతివంతుడని అనుకున్నారు. కానీ దేవుని వాక్యానుసారంగా విశ్వాసమని బట్టి వారేమవలేదు, నీతివంతులుగా మార్చలేకుండా స్వయం నీతిని పట్టుకొని కలవడ నడుస్తున్నారు. అటువంటి వాడికి దేవుడు చెప్తున్నారు ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయములు మీరు చదివితే 23వ అధ్యాయం 28 వచనం చదవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28 వాక్యములో, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు. ఎలా ఉంది వారు? వెలుపల మనుషులకి నీతిమంతులుగా అనిపిస్తున్నారు, కానీ లోపల చూడండి మీరు. ఇప్పుడు ఈ కాలంలో చాలా మందిని నీతివంతులుగా అనిపిస్తున్నారు వెలుపల, లోపల వారు వేషధారికలుగా నడుస్తున్నారని దేవుని వాక్యములు రాయబడింది. సగములకి రాత్రి నేను చదివించిన మాట స్వయనీతి కాదండి. అది దేవుడు సన్నిధిలో మంచిది కాదు. అది దేవుడి దృష్టికి అటువంటి వాడు నీతివంతుడు కాదు. సరి అయిన నీతివంతులుగా మారాలంటే క్రియను బట్టి కాదు, సున్నతిని బట్టి కాదు, ధర్మశాస్త్రమును బట్టి కాదు, విశ్వాసమును బట్టి నీతివంతులుగా మారిన దేవుడి బిడ్డలు దేవుడి దృష్టిలో వారేమన్నా నీతివంతులని పిలువబడుతున్నారు. అటువంటి వాడు స్వయం నీతిని అనుసరించి నడవరు. స్వయనీతి అనుసరించి ఈ నడిచిన పరీక్షల గురించి బైబిల్ చెప్పిన మాట ఎవరికి తెలుసా? దేవునికి స్తోత్రం కలిగినగాక. వారెప్పుడు బయటికి ఎలాగుంది నీతివంతుడుగా కనిపిస్తున్నారు, కానీ లోపల ఎలా ఉంది? వేషధారిగా ఉండినట్టు. దేవుడు చూసినది బయటికి కాదండి. దేవుడు ఎప్పుడు చూసినది నీ లోపల బాగా వెలగా ఉందో అది చూసి దేవుడు ఈ నీతిమంతుడుగా పాపి అని తెలిసిపోతుంది. అప్పుడు మనం ఇప్పుడు నేర్చుకున్న విషయం నీతి నిమిత్తము మీరేం చేయాలి? నీతి నిమిత్తం నీతి నిమిత్తము యేసు చెప్పిన మాట, నీతి నిమిత్తము. నీతి నిమిత్తం అంటే నీతివంతుడుగా జీవించిన బిడ్డలు చెయ్యిన పనులన్నీ నీతి క్రియలు ఉండాలి. మనం చెయ్యిన అన్నిటికీ ఏముండాలి? నీతి క్రియ ఉండాలి. కొందరు అన్యాయం చేయన వాడిగా అన్యాయం చేయాలి, నీతివంతుడికే చేయాలి. అనగా నీతివంతుడుగా మారిన దేవుడి బిడ్డల జీవితములు ఇంకా నీతి చేసుకొని ముందుకు కొనసాగాలి.
జరిగినప్పుడు ఆ దేవుడు మనకు నీతివంతులుగా మార్చిన దేవుడి బట్టులు నీతివంతులుగా జీవించినప్పుడు మనకేం కలుగుతున్నది? హింస కలుగుతున్నారు. దేవుడి వాక్యంలో రాయబడింది. రెండు కార్యం అక్కడే. నీతి నిమిత్తం మనం ఏమవుతున్నారు? హింస పొందుతున్నారు. అది 11వ వాక్యం కూడా చూడండి. 11వ వాక్యం, నా నిమిత్తము అంటే చూడండి, ఒకటి నీతి నిమిత్తము మీరేమవుతున్నారు? హింసించబడుతుంది. రెండు, నా నిమిత్తం అంటే యేసుక్రీస్తు నిమిత్తము నిందింపబడుతున్నారట, హింసపడుతున్నారట. అర్థమవుతుందా? అప్పుడు నీతిమంతులుగా మార్చిన దేవుడు బిడ్డలు జీవించినప్పుడు ఈ లోకంలో మనకేం కలుగుతుంది? హింస కలుగుతుంది. ఒకటి. రెండు, క్రీస్తు నిమిత్తము మనకి హింస ఉంది. దేవునికి స్తోత్రం. ఇది మన జీవితంలో ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా జరిగిన సంగతి. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి సంఘ బిడ్డలు తెలుసుకోవాలంటే, మనం నీతి చేసి జీవించినప్పుడు అందరూ మమ్మల్ని ఏం చేస్తున్నారు? హింస ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు తెలియాలంటే దేవునికి స్తోత్రం, మనకు ఎలాగ హింస ఉంటే శారీరపరంగా మనకేం కలుగుతుంది? హింస ఉంది. నీతి నిమిత్తము మనకు హింస పొందినప్పుడు మనకు శారీరకంగా ఏమవుతున్నది? హింస ఉంది. మొదటి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి కిందకి నేను చదివితే, పౌలు గారు తన శరీరమును అనుభవించిన హింస గురించి అక్కడ రాయబడి ఉంది. చదువుమా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 మాట్లాడుతున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషంగా ప్రయాసపడుతుని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని అపరిమితముగా దెబ్బలు తింటుని అనేక మార్లు ప్రాణాపాయములలో యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని చూస్తే శారీరకంగా ఆయననే అనుభవించిన హింస ప్రయాసములు అదే చాలప్పుడు. అప్పుడు దేవుని బిడ్డలు నీతి నిమిత్తము శ్రమ అనుభవించినప్పుడు, హింస అనుభవించినప్పుడు మనకు శారీరపరంగా కూడా శ్రమ కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అదండి దేవునికి నమ్మి నీతివంతులుగా జీవిస్తే శ్రమ అని హింస. నీతివంతులుగా మార్చి లోకంలో జీవించినప్పుడు లోకంలో అన్నమాట మనకేం చేస్తుంది? శారీరపరంగా మనకేం చేస్తుంది? హింసపడుతుంది. పౌలు గారు 3 సార్లు ఏమైందండి? చెరసాలపడింది. అది తర్వాత ఓడ ఏమైంది? బద్దలైపోయింది. 5 సార్లు అతనికి దెబ్బతో ఏమైంది? దెబ్బలు తిన్నారు. ఇదన్నీ ఎందుకు అలాగే అనుభవించడానికి కారణము ఏ అన్యాయం చేయలేదు. ఏదైనా అన్యాయం చేయలేదు. శారీరక పరంగా దేవుడి సంఘ బిడ్డలకు ఏముంది? హింస ఉంది. దేవునికి స్తోత్రం. అది ఎరిగి దేవుని కనుక మనము వెంబడించాలి. దేవునికి స్తోత్రం. అది మాత్రమే నిర్గమకాండము 1 అధ్యాయము 10 వచనం నుండి 12 వరకు నేను చదివితే ఇశ్రాయేలు ప్రజలు కూడా జీవితములు కూడా అలాగా శారీరకంగా వారు హింసపడింది. చూడండి అక్కడ 1 నుండి 8, 14 వరకు చూడండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. యోసేపుని ఎరుగలేని కొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగానే ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు
మనము వారి యేళ్ళ యుక్తిగా జరిగించదు రండి. లేని యేళ్ళ యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు సీదోము రామసేసును పట్టణములకు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారి విస్తరించి ప్రబలిరి గనుక వారి ఇశ్రాయేలీయుల అసహ్యపడి ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నది. వారి ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండదు. శారీరకానికి శ్రమ పట్టారు. వారు ఏదైనా ఆ దేశంలో చేశారు అన్యాయం. వారు ఏం చేయలేదు ఆ దేశంలో. ఆ దేశంలో వారి వరకు పట్టణంలో అయినా వారే చేశారు, కట్టించారు. కట్టినప్పుడు కూడా కఠినంగా వారు ప్రవర్తించారు. అది ఇంటిగా తయారు చేసినప్పుడు అది కాల్చడానికి ఏమి ఇవ్వలేదు, కానీ వారు అటవీలోకి వెళ్ళి ఏరుకొని తెచ్చుకొని కాల్చి ఇంటికి వెళ్ళిచ్చారు. వారికి ఇస్తుండే. ఎందుకు ఇవ్వడానికి ఉన్న కారణము ఈ శ్రమ పెరిగినప్పుడు వారు పెరుగుకొని ఉన్నారు. ఎన్ని శ్రమ పెరుగుతున్నారో ప్రజాసంఖ్య వారు అక్కడికి వెళ్ళినది 70 మంది అండి. ఐగుప్తు దేశంలోకి వెళ్ళినది 70 మంది. ఇప్పుడు రోజు ఏమవుతున్నారు, ప్రజాసంఖ్య పెరిగినప్పుడు వారు అనుకున్నారు వారు రేపు కానీ ఎప్పుడైనా వారు మనకు విరోధంగా యుద్ధం చేసి వెళ్ళిపోతామో అని భయంతోని వారికి పట్టడానికి ప్రయత్నించారు. శ్రమ పెట్టించడానికి హింసయాలు మీదకి పెట్టడానికి ఉన్న కారణం వేరేం కాదు, వారి సంతతి పెరిగినది కాబట్టి. ఇదే కాదా ఈ లోకంలో ఇప్పుడు జరిగినది. క్రైస్తవులకి హింసించడానికి ఉన్న కారణము వేరే కాదండి. మనము రోజు ఏమవుతున్నారు, పెరిగిపోతామని కొని వారు మన మీదకి కూడా హింస పెట్టించి ఏమేం చెయ్యాలో దాని కుట్రాయితనం మొత్తం చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ప్రజలు పొంది రోజు ఏమవుతున్నారు, పెరుగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రాణాలు యేసు అనగా చెప్పినప్పుడు నీతి నిమిత్తము మీరు హింసింపబడిన వాడు. ఇప్పుడు శారీరకంగా మనకు హింస పొందినప్పుడు మీరు నిరాశ పడకూడదండి. దేవునికి స్తోత్రం. రెండవది వారికి మానసికంగా హింస పొందినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన చూడండి. అంటాము 2వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న విట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు. అక్కడ ఆ పదం మీరు విన్నారా ఏంటి? నెట్టువీరు అక్కడ నుంచి వచ్చినది. ఎక్కడి నుంచి వచ్చేది? అదే మానసికంగా. శారీరకంగా మాత్రం కాదు వారికి హింస. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మానసికంగా వచ్చి ప్రజల మనసరగా అయింది. నెట్టు విరిగిపోవడం మీకు అర్థమైంది ఏంటంటే భయంకరమైన వేదన కలిగిన దుఃఖం కలిగినప్పుడు మనం తెలియకుండా మనసు నుంచి వచ్చినది అది. అర్థమైందా? అంటే మీకు అటువంటి మనసులు ఈ వేదన దుఃఖములు ఎక్కువ అయితే తెలియకుండా మనం ఏమవుతున్నారు, మానసికంగా వారికి హింస పెట్టడానికి ప్రారంభించింది. సాతాను పని ఎప్పుడండి? శారీరకంగా నిన్ను చేసి నీ పడిపోలేకపోతే, నీ నాశనం అవ్వకపోతే ఇక్కడ ఎక్కడ ఉంటుందని నీ మనస్సు. అందుకే నీ మనసు కలవరపడకూడదు. మనసు కలవరపడిందనుకో క్రైస్తవ జీవితం తారుమారైపోతుంది. దేవునికి
అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు సగపడతారా ఈ హింస ఎక్కడ వచ్చింది? శారీరకంగా హింస వచ్చారు, మానసికంగా హింస వచ్చారు. దేవుని తర్వాత నీతి నిమిత్తము మనకు కూడా ఏమొస్తుంది? హింస కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మత్తయి సువార్త 3:16 వాక్యం చదివినప్పుడు యేసు నీతి నెరవేర్చేదని బైబిల్ వాక్యం ఉంది. లోకములు ఎవరు కూడా నీతి ఏం చేయలేదు. అప్పుడు ఈ లోకములు ఎవరు కూడా నీతి ఏం చేయలేదు, నెరవేర్చలేదు. కానీ యేసు మాత్రమే చేశాడు, నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి నీ భయపడకూడండి. నీతి నిమిత్తం హింసించబడినప్పుడు నీ భయపడకూడండి. దేవుడి సంగమా, నీతి నెరవేర్చిన ఒక్కడు మన తోడుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీతి నెరవేర్చిన ఒక యేసు మన తోడుగా ఉన్నా కాబట్టి మానసికంగా శారీరకంగా నీతి నిమిత్తం నిన్ను హింసించినప్పుడు నీ భయపడకూడదు. నీతి నెరవేర్చిన యేసు మన తోడుగా ఉన్నాడు. అటువంటి యేసు నీ తోడుగా ఉన్నా కాబట్టి మీరు భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఇది చూడండి ఆ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయము 18 వాక్యం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 వాక్యం చూడండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకములు మిమ్మల్ని ఏం చేశారు? ద్వేషించిన ఎడల నీకంటే ముందుగా అంటే నీకు తెలుసుకో, నిన్ను మనుషులు హింసించినప్పుడు నిన్ను హింసించిన మునుపు ఎవరికి హింసించారు? యేసయ్యని హింసించారు. కాబట్టి ఆ హింస వచ్చినప్పుడు నిరాశ పడకూడదండి. మొదటి ఎవరికి హింసించారు? 20 వాక్యం చదవమ్మా. 15వ అధ్యాయం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించురు. లోకములు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా ఏం చేశారు? హింసించరు. ఈ రాత్రి నిన్ను కూడా హింసించరు. అది ముందుకు ఎవరికి హింసించారు? యేసయ్యని హింసించారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంఘ బిడ్డలు మర్చిపోకూడదు. నీతి నిమిత్తము హింసించినప్పుడు భయపడు. హింస నీకు కలిగిన ముందుకు ఎవరికి కలిగింది? మా యేసయ్యకి కలిగిన కాబట్టి భయపడకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు మనకి హింస కలుగుతున్నారు? దేవునికి స్తోత్రం. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. పౌలు చెప్పిన మాట 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యములో క్రీస్తుయేసునందు భక్తితో బ్రతికడానికి ఉద్దేశించిన వాడికి అందరికీ ఎవరికి హింస వస్తుందండి? ఎవరు సద్భక్తితో జీవించాలనుకుంటున్నారు, సద్భక్తులుగా ఉండిన వాడికి హింసలు ఉపద్రవములు తప్పదు. ఆమేన్. నాకెందుకు హింస? క్రీస్తుయేసులో ఉన్నా కాబట్టి. నువ్వు ఒక ఇశ్రాయేల్ అయితే నీకెవరుంది? ఒక ఫరో ఉంది. ఒక ఫరో ఉన్నాడు. నీ హేబేలు అయితే నీకెవరుంది? ఒక కయీను. నీ దావీదు అయితే నీకెవరుంది? గోలియాతు. ఒక కానాను ఉందా నీకు? ఒక ఆరణ్యం ఉంది. నీ దేవుడు బిడ్డ అయితే ఆమేన్. ఎప్పుడు కూడా నీకేముంది? దేవుడి బిడ్డగా సద్భక్తితో జీవించాలి.
హింస కలుగుతుంది. దేవుని అంటే కొందరు అనుభవంతో జీవిస్తే మంచిగా జీవిస్తే ఏమి జరుగుతుంది. అలాగే కాదండి. సత్భక్తితో జీవించినప్పుడు ఎక్కువ డబ్బులు, ఎక్కువ తిక్కలు అందరూ మనకి ఎదురుగా మారుతుంది. మీరు కూడా ఆడవాళ్ళు వంకర వంకర పదములు నడవండి, ఏ ప్రాబ్లం ఉండదు. నేను మందు తాగి తిరిగినప్పుడు కూడా చాలా ఫ్రెండ్స్ అయింది. ఎప్పుడు మందు బాగా మారిందో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మమ్మల్ని తిట్టడానికి ప్రారంభించారు. మందు తాగి రోడ్డు పడితే ఎవరు ఏం చేయరు, తిట్టలు, ఏం చెప్పరు. ఇది మానేసి మంచిగా జీవించడానికి ప్రారంభించినప్పుడు తిట్టడే. అప్పుడు ఫ్రెండ్ మాత్రం కాదు, ఇంటి నుంచి కూడా వచ్చాయన్నమాట సమస్య. భక్తితో, దేవుని సత్భక్తితో జీవించినప్పుడు దేవుని బిడ్డలకి ఎప్పుడు హింస కలుగుతుంది. అందరూ అనుకున్నారంటే భక్తులుగా జీవిస్తే నా దేవుడు ఎందుకు ఎలా వచ్చింది అది అడుగుతున్నారు. నేను చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, కాணிకలు ఇస్తున్నారు, అన్నీ ఖాళీ చేశారు, నాకు మాత్రము ఎందుకు ఇలా వస్తున్నారని అనుకోని కొందరు సడన్గా అడుగుతుంది. ఆయన అర్థం వేరే కాదు. నువ్వు సద్భక్తితో జీవించిన కాబట్టి నీ మీదకి ఏమవుతుంది, ఉపద్రవం తప్పదు. అది ఇప్పుడు కూడా కొందరికి తెలియలేదు. అందరూ చెప్తున్నారంటే ఏసైలు ఉంటాయి. ఒకటి నాకు యోబు ఎంత భక్తుడుగా జీవించినప్పుడు ఆయన కుటుంబానికి మాత్రం ఇంత పెద్ద శోధన ఎందుకు వచ్చారు? ఇది ఎవరికి వచ్చిందని నీకు మాత్రం కదా, ఆసాపులు కూడా ఎలా వచ్చింది. 73 కీర్తనలు నేను ఇంటికెళ్ళి మొదటి చదవండి. ఆసాపు కూడా దేవుడు కానీ అడిగాడు, దేవా ఈ పాములు చూడండి, ఆడికేం ప్రోడ్ లేదు, ఆడి ధనిమంతుడు ఆడుతున్నారు, ఆడికేం రోగం లేదు, ఆడి శరీరం రోజు రోజు ఏమవుతున్నారు, పుష్టిగా ఉందండి, నేను మాత్రము శ్రమ కలుగుతున్నాను. యోబు కూడా దేవుడు అడిగాడు, నీ దేవుడు నాకు దేవుడు కన్నా ఆకలికి వెళ్ళిన శ్రమ వస్తుందేనండి. ఎరమ్యావు కూడా అడిగాడు, నేను దేవుడు సన్నిధికి వచ్చిన కాబట్టి నాకు మాత్రం ఎందుకు ఇలాగండి శ్రమ వచ్చిందండి. అప్పుడు ఈ ఆసాపులు అప్పుడు అర్థమైంది. దేవాలయ లోపలికి వెళ్ళినప్పుడు వారందరూ ఎక్కడ నిలబడుతున్నారు? జారిపోయిన చోట్ల నిలబడుతున్నారు. కాలు జారిపోయిన తలములు వారు నిలబడినప్పుడు ఈ శ్రమ అనుభవించిన ఆసాపునికి దేవుడు చేయితోని పట్టుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో లేదు నాకు తెలియదు. ఆడలా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, ధనివంతుడిగా ఉంది, సుఖం ఉంది, రోగం లేదు, శరీరం పుష్టిగా ఉంది, ఇదన్నీగా ఉన్నారు. కానీ వారు ఎక్కడ నిలబడుతున్నారని తెలియడానికి దేవాలయం లోపలికి వెళ్ళిపోయి దేవుడు చెబుతుంది, చూడరా బాబు కాలు జారిపోయిన స్థలంలో నిలబడుతున్నావు, నీ అక్కడ ఉన్నారు తెలుసా? దేవుడు కుడి చేత దేవాలయంలో నిన్ను పట్టుకున్నారు. స్తోత్రం కలిగి ఈ రాత్రి అర్థం తెలిసి దేవునికి స్తోత్రం చేయాలి. నీకు శ్రమ ఉంది, నీకు వేదన ఉంది, దుఃఖం ఉంది, కన్నీరుంది, ఇదన్నీ ఉండినప్పుడు ఒక విషయం తప్పకుండా తెలియాలి. దేవుడు నేను ఏం చేసిన తన కుడి చేత నిన్ను పట్టుకున్నారట. వారు జారిపోయి పడిపోయినప్పుడు నీ ఎందుకు పడిపోలే? దేవుడు పట్టుకున్నా కాబట్టి. మలాకి గ్రంథంలో చదివినప్పుడు 3వ అధ్యాయము 16-17 వాక్యం చదివినప్పుడు దేవుని సేవించిన వాడు
సేవించలేని వారికి భేదం ఉంది. అవును కదా, ఉంది కదా అక్కడ. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవికి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. తర్వాత నేను నియమించబో దినము రాగా, నేను నియమించిన దినములో రాగా కాగా వారు నా వారే నా స్వకీయ స్వర్గీయ సంపాదన ఉందరు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్టుగా నేను వారిని కనికరించున్నాను. సైన్యముల అధిపతి యెహోవా సెలవించుతున్నాడు. అప్పుడు నీతి గలవాడు ఎవరో, పరమాత్ములు ఎవరో, దేవుని సేవించిన వారు ఆయన్ని సేవించు వారు ఎవరో, ఆయన సేవించిన వారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు. తిరిగి అంటే భేదం ఉంది. ఎవరికి? సేవించిన వాడు లేని వాడికి ఏముంది? దానికి భేదమైన పైన లేదు. అది దేవుడే చేసింది. నియమించిన ఒక దినం ఉంది నీకు. ఆ దినములో మనకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంఘములకి చెప్పడానికి కారణం ఒక విషయం. నీతిమంతులుగా జీవించిన వాడికి ఏముంది? హింస ఉంది. హింస కలిగినప్పుడు నీ ఏం చేయకూడదు? వేదన పడకూడదు. యేసయ్యకి హింస కలిగింది, మనకు కూడా ఏముంది? హింస కలిగింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అది పీతర్ గారు చెప్పిన కూడా మాట్లాడుతుంది. మొదటి పీతర్ 4వ అధ్యాయము 14వ వాక్యం మీరు చూడండి. అది పీతర్ కూడా చెప్పిన మాట. 4వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. చదివిన అర్థమైందా? క్రీస్తు నామ నిమిత్తము నీకు హింస నిందలు వచ్చినప్పుడు దేవుడు ఆత్మ నీ మీద నిలిచి ఉన్నాడని ధన్యుడు. అన్ని హింస లేకపోతే ఆత్మ దేవుడు రాడు. ఈ రాత్రి దేవుడు అంతపడి తెలిసి దేవుడు విశ్వాసం చెప్పాడు. ఇది చివరి మాట కూడా చెప్పి దాని మాట ముగిస్తున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 ఒకసారి కూడా చదవండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఎవరిది? నీతి నిమిత్తము హింసించిన వాడికి ఒక రాజ్యం ఉంది. అది పరలోక రాజ్యం ఉన్నట్టుగా వాక్యం రాయబడింది. ఈ రాత్రి దేవునికి స్తుతులు ప్రశంస చెయ్యాలి. ఎందుకంటే నీతి నిమిత్తం నీకు హింస పొందినప్పుడు నీ అనుకున్నా నాకేటి లేదని, కానీ నీకు అది కాదంటే నీ హింస లేని, దుఃఖం లేని, కన్నీరు లేని, వేదన లేని, మరణం లేని, శాపం లేని, చీకటి లేని ఒక రాజ్యం నీకున్నదంట. నేను చెప్తాను, నీ నమ్ముడు. యేసు తన శిష్యునికి బోధిస్తున్నారు. ఇదన్నీ అనుభవించినప్పుడు నీ భయపడకూడదు. నీకు ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 5వ వాక్యం 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం. ఆత్మలో దీనులున్నవాడు ధన్యుడు. వారికేముంది? మనకు మాత్రం కాదు, ఆత్మలు దీనుడుగా జీవించిన ప్రతి బిడ్డలకు కూడా రాజ్యం ఉంది. అది కాదు, హింసించిన వాడు, హింస పొందిన దేవుడి బిడ్డలకు కూడా ఒక రాజ్యం ఉంది. అది పరలోక రాజ్యం. స్తోత్రం. హల్లెలూయా. అందుకని రాత్రి ఎదిగి దేవునికి ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. ఈ
యేసు ఇంకా చెప్పిన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. బాప్తిస్మమిచ్చి యోహాను దినములు బాప్తిస్మమిచ్చిన యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. అందరూ చెప్పొచ్చుగా, పరలోక రాజ్యం నీకు దొరకాలంటే పరలోక రాజ్యం దొరకని ఏం చేయాలి? పట్టబడాలి. తర్వాత బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. అది ఏం చేసి ఆక్రమించుచున్నారు. ఈ రోజు నీకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని ఏం చేయాలి? ఆక్రమించి పొందుకో. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిచ్చిన మాట, పాలు తేనె ప్రవచించిన దేశాన్ని నేను నీకు ఇస్తాను. దేవుడు వాగ్దానం చేసి వాగ్దానం ఇచ్చిన దేశము యోషువ ముహాంతరము ఆ దేశంలో ఏం చేశాడు? యుద్ధం చేసి ఆ దేశంలో 31 రాజ్యాలకి పరాజిత చేసి పాలు తేనె ప్రవహించిన దేశం వారేం చేశాడు? పొందుకున్నారు. దేవుడికి దేవుడు వాగ్దానం ఉంది కదా, దేవుడు వాగ్దానం ఉంది. పాలు తేనె ప్రవహించిన దేవుడు చెప్పారు. దేవుడు ఎప్పుడు ఇస్తారో అప్పుడు నేను పొందుకున్నానని అనుకుని ఉంటే నీకు దొరకదు. ఆ దేశంలో ఉన్న 31 రాజులకి ఏం చేశాడు? హతం చేసి వారిని పరాజం చేసి ఆ దేశం యోషువ ఏం చేశాడు? 12 గోత్రాలకి చీటేసి పంచిపెట్టాడు. నేను చెప్పిన మాట ఏంటంటే, వారు యుద్ధం చేయవలసిన చోట్ల ఏం చేశారు? యుద్ధం చేశారు. కాలేబుకి చెప్పారు. కాలేబుగా చేశారంటే ఆడు 85 వయసు ఉంది. అప్పుడు 85 వయసు ఉన్నప్పుడు కాలేబుకి ఏమి హెబ్రోన్ కొంట అడిగించారు. అక్కడ 3 విధములున్న అన్యులు నివసించుకున్నాడు. 85 వయసున్న ఈ మనుషుడు ఈ 3 విధములున్న ఆ దేశమున్న మనుషుడికి అక్కడ చేసిన వెళ్ళగొట్టి హెబ్రోన్ స్వాధీనపరుచుకున్నాడు. చాలా మంది అడిగి నేను ఇప్పుడు చెప్పినది మొత్తము యోషువ గ్రంథం 17వ అధ్యాయం అండి. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మనకు హెబ్రోన్ అనే పదానికి అర్థమేమండి? సహవాసములున్న కొన్ని మేలు మనం పొందాలంటే ఈ 3 శక్తులకి మనం ఏం చేయాలి? వెళ్ళగొట్టి చేయాలి. అదేదో 3 పాపము, సాతాను, లోకము. ఈ 3 శక్తి ఎక్కడ ఉంది? హెబ్రోన్ లోపల ఉంది. హెబ్రోన్ నుండి ఏం చేయవలసినది? కాలేబు వంటి మనుషులు ఉంటే అటువంటి 3 వ్యక్తులకి ఆ దేశం నుంచి వెళ్ళగొట్టి హెబ్రోన్ స్వాధీనపరిచినట్టుగా ఈ రోజు నీ దగ్గర ఆ దేశాన్ని స్వాధీనపరచడానికి మౌనంగా ఉంటే చాలు. ఉపవాసంతో ప్రార్థనతో వాక్యం పట్టుకొని నీకెదురుగా ఉన్న శక్తి వెళ్ళగొట్టి వాగ్దానం తన మీద ఉన్న శరీరాలు చెప్పుకొని ఎరుగోవు ఇశ్రాయేలు నిమిత్తం ఏం చేశారు? వారి పట్టణము దృఢంగా బలపరిచారు. ఎవరు కూడా బయట నుంచి వెళ్ళకుండా వాగ్దానం ఇచ్చారు దేవుడు. ఎరుగో ఆ పట్టణం నేను మీ చేతికి అప్పగించారని చెప్పినప్పుడు యోషువలో మౌనంగా కూర్చుంటే ఆ పట్టణం దొరుకుతుందా? ఆ పట్టణం దొరకడానికి యోషువ చేసిన పని మొదటి ఆ పట్టణంలోకి తేరు చూడడానికి మనుషులకి పంపించారు.
దగ్గర వారికి పండించడం మాత్రం కాదు, పంపించడం మాత్రం కాదు, తర్వాత వారిని చూసుకొని వచ్చిన తర్వాత యుద్ధం చేయడానికి సైన్యానికి పంపించారు. ఆ పట్టణ స్వాధీనపడ్డ దేవుడు బిడ్డలకి దేవుడు వాగ్దానం కానీ ఇప్పుడు నెలలు కానీ ఇదే చేస్తున్నారు. ఆ దేవుని రాజ్యము స్వాధీనపరుస్తున్నారనే వాక్యం ఉంది. దేవుని రాజ్యం నీకు ఇస్తామని దేవుడు చెప్పింది కానీ ఏం చేయాలి? రాజ్యము స్వాధీనపరచడానికి మీరే చేయాలి, యుద్ధం చేయాలి. పాత నిబంధనలో ఎపిసి పుస్తకం ఏదని అడిగితే అదే యోషువ గ్రంథం. యోషువ గ్రంథం మొత్తం ఏమండి? యుద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. వారికి యుద్ధము ఎరుగో ఒకటి ఉంది, రెండవది యోర్దాను ఉంది. దేవునికి స్తోత్రం. అదన్నీ యోషువ చేసేది. స్వాధీనపడి ఎరుగో ఆ యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాను అవతలకి త్రోవ కనబడలేదు. మొన్నటి దినం వరకు అక్కడ ఏం లేదు, త్రోవ లేదు. ఈ రోజు త్రోవ కనబడింది. ఈ రాత్రి ఏం చెప్పినమాట? మొన్నటి దినం వరకు నీకేమి త్రోవ కనబడలేదు, కానీ ఈ రాత్రి ఈ వాక్యం పని చేసినప్పుడు త్రోవ కనబడలేదు. నీ జీవితంలో ఇప్పుడు వరకు నీ ఎవరు త్రోవలు కనబడడానికి సమయం అయింది. దేవుడి కోసం ఎరుగుడు ఆ యోధా త్రావ కనబడాలంటే మందాసం నీ తోడుగా ఉండాలి. దేవుడికి చెప్పిన మాట కానాన్ దేశము వారు యుద్ధం చేసి ఆ దేశం స్వాధీనపరిచినట్టు పరలోక రాజు ఎవరి కోసం స్వాధీనపరుస్తుంది? ఎవరితో పోరాడేది? స్వార్థాలు. లోకంతో మనమే చేయాలి, పోరాటం చేసి గెలిస్తే పరలోక రాజ్యం మనమేమవుతుంది? స్వాధీనపరుస్తున్నారు. దేవుడికి అందుకే యేసు అక్కడ చెప్పిన మాట ఏడు చెప్పారు. దేవుడికి ఎందుకని చెప్పారు? అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 1, 2, 3 వాక్యం చెప్పండి. మత్తయి సువార్త 12 మంది శిష్యులను ఆజ్ఞాపించి ఆశించినదేమనగా తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయారు. క్రీస్తు చేయించున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన. చూడండి, ఈయన అడిగిన కరెక్టా? ఈయన అడిగిన కరెక్టా లేదో చెప్పండి. ఎవరైనా యోహాను గారు అడిగింది కరెక్ట్ కాదు. అడిగిన ఏదో అడిగాడు? రాబోవాడు ఈయన అడిగిన కరెక్టా లేదా? కరెక్ట్ కాదు. దేవుడు బయలుపరిచాడు. ఆయన చెప్పారు, ఇదిగో లోక పాపము దేవుని కుమారుడు అని చెప్పారు యేసయ్య గురించి. 2 ఆయనకి యేసయ్యకి యోహాను గారు ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చాడు. 3 బాప్తిస్మం ఇచ్చిన పరలోక తెరవబడింది. ఆత్మ ఆయన మీద దిగి వచ్చినది చూశారు. 4 పరలోకం నుండి ఒక శబ్దం వినలేదు. ఏంటి శబ్దం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని ఇంత సూచన శబ్దం వినిన వ్యక్తి చెరసాలలో వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఆయన అర్థం చెరసాలలో పడినప్పుడు ఈయన వాక్యం వింది. యేసు ఎందుకు వచ్చాడు? ఎవరికి? సరసాలు అంటే ఆడగలిగితే రాజు ఇదే విషయము నువ్వుకోసం 4:18 చెప్పారు. చర్చలు చెప్పి చదివించి పుస్తకం మూసి
పరిచయానికి ఇచ్చారు. ఇది విన్న ఈ వ్యక్తి నాకెందుకు ఇప్పుడు విడిపించడానికి రాలేదు. చెరసాలలో ఉన్న వాడికి విడుదల ఇవ్వడానికి నీ వచ్చిన కాబట్టి నాకు ఇప్పుడు ఏమీ అవ్వలేదు. విడుదల కలగలేదనుకోని ఆయన మనసు ఏమైంది, కలవరపడింది. మనసు నిరాశైపోయినప్పుడు దేవుడు చెప్పారు, పరలోక రాజ్యము స్వాధీనపరచాలంటే నీ జీవిత బలాత్కారం చేయండి. ఈ రోజు వారికి దొరకదు. యేసయ్య గురించి తెలిసిన యోగన గారికి చెప్పినమాట. యోగనాలు వారు మొదలుకొని ఇప్పుడు వరకున్నవాడు బలాత్కారం చేసి ఏం చేశారు, పరలోక రాజ్యము స్వాధీనపరచాలి. ఈ రాత్రి సంఖ్య బిడ్డలకి చెప్పింది వాక్యం వింది దేవుడి స్వరం ఆలకించి ఇప్పుడు కూడా యోహన్నాను వలన వండి నేను కూడా కూర్చున్నాను. యోహన్నాను ఏం చేశాడు? ఇతనికి శిష్యులకు పంపించి యేసుని అడిగారు. యేసు దానికి ఉత్తరం ఇచ్చారా? 7 ఉత్తరం ఇచ్చారు. గుడ్డివాడు నడుచున్నారు, గుండివాడు నడుచున్నారు, కుష్ఠవ్యాధులు శుద్ధిగా అవుతున్నారు. అన్ని చెప్పు అని చెప్పారు. నేనే యేసు అని చెప్పలేదు. స్తోత్రం కలిగింది. అంటే నా వలన జరిగిన కార్యాల గురించి చెప్పారు. అప్పుడు మనకి యేసు ఏం చేయలేదు, సువార్త ప్రకటించలేదు. ప్రకటించారా? ఎప్పుడు ప్రకటించారు? ఎప్పుడు యోగన్న గారి తల శిరచ్ఛేదని ఆయనతో అప్పుడు స్టార్ట్ అయింది. హెరోదు అనుకున్నారే, యోహన్ గారు తలకాయ పోయా ఇంకేం చేయను. అదే బాబు అదికంటే భయంకరుడు అక్కడ ఎలాగంటే యూదా భక్తుల సముఖం నీ అక్కడికి చంపలేదు. దాని మించిన ఒక శక్తి వచ్చింది. యోహన్నాను గురించి హెరోదా చెప్పారు. అది నీతి నిమిత్తం హెరోదా అతని గురించి భయపడలేదు. స్తోత్రం కట్టారు. కానీ ఇప్పుడు వచ్చిన వాడు ఆ యేసు హెరోదాకి ఎలాగ పిలిచారు? నీ వెళ్ళి ఆ నక్కతో చెప్పు, ఈ రోజు ఎల్లుండి నేను ఇక్కడ స్తోత్రం కలిగేది. ఒక్కడు చనిపోతే దానికంటే మించిన వాడు శక్తివంతుల వాడు సువార్త ప్రకటించడానికి దేవుడు వేరొక మనుషుడికి లవనతది. దేవుడికి స్తోత్రం కలిగేది. నేను చెప్పుకొని వచ్చినది దేవుడికి స్తోత్రం కలిగింది కదా. 2-3 నిమిషాలు దేవుడికి స్తోత్రం. దేవుని రాజ్యాన్ని నీటి నిమిత్తము దేవుని పరలోక రాజ్యం. 2 ఆత్మీయ విషయంలో వారికి పరలోక. 3 ఏం చేయాలి? పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఏం చేయాలి? పరలోకం పొందుకున్నాను. 4 దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 14:22 అనేక శ్రమల వలన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంది. అవును కదా? చదవండి అపోస్తలుల కార్యము 22. శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఎంత శ్రమ ఉందండి? అనేకంటే లెక్క లేనట్ట. 34 నీ నిబంధనలు ఆపదలు ఎంత ఉంది? నీ యాభేసు ప్రార్థన కూడా కలిసి చెప్పండి. నా సరిహద్దుని విశాల్ ఆయన చెప్పినాడు. ఎక్కడ వినబడతాడు? 4:10 కదా.
ఎబ్బేసి ప్రార్థన చదవండి. దొరికిందా? అదే ఆ దేశం విశాలపడతాము. లేదు లేదు, దాని ముందుకు ఒకటి ఉంది. ఇశ్రాయేలీయులకు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉంచి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను కీడు రాకుండా. ఇప్పుడు మనకు అనేక శ్రమ మనకుంది. ఆయన ప్రార్థన చేసినారేంటి? అనేక శ్రమ రండి కానీ నాకేమో కలుగు ఇద్దరు ప్రార్థన. కీడు రాకు. ఏ కీడు రాకుండా శ్రమ రండి, నీకు ఆ శ్రమ వల్ల రాకూడదు. కీడు రాకూడదు. అదే దేవుడికి స్తోత్రం. నీ ప్రార్థన పెట్టకండి ఏంటి? ప్రార్థన ఎగబెట్టి చెయ్యాలి. దేవో శ్రమల జీవితం రండి, భయంకర శ్రమ వచ్చిన కాక దాన్ని నాకేం రాకూడదు. శ్రమ వచ్చినప్పుడు నీకు ఆ శ్రమ వల్లనే కలగకూడదు, కీడు రాకూడదు. దేవుడికి ఎన్ని శ్రమల జీవితంలో కలిగినప్పుడు భయపడకూడదు. పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ఉన్న యోగ్యత ఏంటి? శ్రమ. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ శ్రమ కాదండి. ఒక కొండ ఉంది, ఒక లోయ ఉంది. అర్థం అవ్వలేదు. యువతల నుంచి ఒక కొండ ఉంటే అవతల నుంచి ఒక లోయ ఉంటది కదా. అవును కదా, ఇక్కడ చూసి కొండ కింద ఏముంది? ఒక లోయ ఉంది, ఒక కొండ ఉంది. అదే క్రైస్తవ జీవితం. ఒక దుఃఖం ఉంది, సంతోషం ఉంది. ఒక పగలు ఉంటుంది రాత్రి. అదే అందరికి పగలే కావాలి, సంతోషమే కావాలి, సంతోషం కావాలి. అదే కదండి, పగలు ఉంటే రాత్రి ఉంది. అందుకని దేవుడు ఆదికాండములు సృష్టించినప్పుడు ఫస్ట్ ఆది అందు దేవుడు అలాగే భూమిని సృష్టించిన తర్వాత ఏంటి? ఫస్ట్ టైం సృష్టించాడు. పగలు రాత్రి లైట్ అదే రాత్రి సృష్టించారు, పగల వెలుతురు పగలే. అదే వెలుగు కావాలని పగలే కదా. అంటే పగలు అదే ఉందండి. రెండవ రోజు దేవుడు సృష్టించినప్పుడు రెండవ రోజు సృష్టించాడు. ఎనిమిది వాక్యం చూడండి. 8 వాక్యం. దేవుడు అవిశాలం చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు అవిశాలమునకు ఆకాశం అని పేరు పెట్టును. అస్తమయమైన ఉదయం కలుగగా రెండవ దినమాయను. ఫస్ట్ టైం రాయండి, ఫస్ట్ ఎంట్రీ రాసింది. అస్తమనం రాయండి, మనం ట్రాన్స్లేట్ అయితే ఉదయము ఉదయం రాసి అస్తమనం. అది కదా కరెక్ట్. ఉదయం ఆయన తర్వాత కదా సూర్యుడు అస్తమించేది. అవును కదా, ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత కదా సూర్యుడు అస్తమించేది. అక్కడ తిరిగి రాసింది కదా అస్తమించిన తర్వాత సూర్యుడు ఉదయించాడని. అంటే ఆయన ఒక అస్తమే ఉంది, ఉదయింపు ఉంది. తెలియడానికి దేవుడికి అర్థమవుతుంది. వాక్యం చెప్పిన అర్థమవుతుంది. ఈ 40 యేషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనంలో ఉండే కిందకి చదివితే, యెహోవాకి ఎదురు చూసిన వాడు నూతన బలం పొందుతుంది, పరిగెత్తుతుంది, ఎగురుతుంది, పరిగెత్తుతుంది, నడుస్తుంది. ఇది కరెక్టా? ఆర్డర్ కరెక్టా? ఫస్ట్ ఎగురుతారు, రెండోది పరిగెడతారు, తర్వాత నడుస్తారు. కరెక్టా? మీరు అయితే ట్రాన్స్లేట్ చేసాము. ఫస్ట్ నడిచి తర్వాత పరిగెట్టి తర్వాత కదా ఎగిరేది. ఇదే కదా ఆర్డర్.
మీరు అది అందరికీ అలాగే ఈ బైబిల్ సరిగా అర్థం తెలియలేదు కాబట్టి ఒకరికి ఎదురు చేసిన వాడు ఎదురుతుంది, పరిగెట్టుతుంది, నడుస్తారు. దాని తర్వాత తర్వాత అది కాదు కరెక్ట్. ఎందుకు దేవుడు రాసేందుకు క్రైస్తవ జీవితంలో కొత్తగా రక్షింపబడిన ఒక దేవుడు బిడ్డలు ఉంటారు. వారి జీవితంలో ఎన్ని శ్రమ వచ్చినప్పుడు ఫస్ట్ వాడు ఏమవుతుంది? ఎగిరి వెళ్ళిపోతాడు. ఎదురుతుంది. వాడు ఎక్కడ కూర్చుంటాడు ఎగిరిపోతుంది. ఒక 5 సంవత్సరం తర్వాత లేదు వెళ్ళి తగ్గిపోయి పరిగెడతాడు. అప్పుడు పరిగెట్టాలి. ఇంకొక 10 సంవత్సరం తర్వాత ఎందుకు పవర్ అక్కడ కాదు, పవర్ పెరిగింది. పొగరు పెరిగింది. తొలి పుల్లు బలం ఉపయోగించి ఎగిరేవాళ్ళు. తొలి పుల్లు బలం దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ శ్రమ వచ్చినప్పుడు ఆత్మ వలన ఎదిరిపోతుంది. కొంచెం ఆత్మీయ బలం వచ్చిన తర్వాత మనం పరిగెడుతుంది. కానీ ఎక్కువ రోజు 10-20 సంవత్సరాలు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అది కదలదు. ఎందుకంటే ఈ పరీక్షలు ఈ సమస్యలకి భరించడానికి ఉన్న శక్తి పొందుతున్నా కాబట్టి వారి జీవితంలో ఏమవుతుంది? నడిచి వెళ్తుంది. వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవ జీవితం బలంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్ని వేదనలు కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. నీకేదండి చెప్పండి. ఫస్ట్ చర్చికి వచ్చిన వాడు, కొత్తగా వచ్చిన వాడు చర్చికి వెళ్తున్న పాట పాడుతున్న ఆరాధన అన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సమస్యలు తగ్గడం అనుకో, కొన్ని తేడా వస్తుంది. దేవునికి కారణం ఏంటంటే అవి కొంచెం బలం పొందేది. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని సంవత్సరం తర్వాత ఆత్మీయ బలం ఎక్కువ పొందేది. దేవునికి స్తోత్రం కలిగింది అని వేరే కొత్తగా వచ్చిన వాడు ఏడుపు వల్ల మనకి ఏడుపు రాదు. మమ్మల్ని ఎరిగిన దేవుడు మనకున్న కాబట్టి మమ్మల్ని అది దేవుడు వాక్యం చదువుతున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ అస్తమయం తర్వాత యాకోబు జీవితంలో ఏం చేశాడంటే వేదాలు వచ్చినప్పుడు సూర్యుడు అస్తమించి తర్వాత ఎక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఉదయించారు. 32వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? ఎక్కడికి వచ్చినప్పుడు లేదు, దేవుడితో పోరాటం చేసిన తర్వాత కదా సూర్యుడు ఉదయిస్తాడు. చెప్తాడు కదా, దేవదూత చెప్తాడు కదా, నన్ను వదిలే. అప్పుడు 5 స్థలముల పేరు పెనియల్ అస్తమించినది. పెనియల్లో ఉదయిస్తుంది. పెనియల్ అనే పదములు దేవునికి నేను ముఖాముఖంగా దర్శించిన చోటు. దేవునికి ముఖాముఖంగా దర్శిస్తే అస్తమించిన అన్ని ఉదయిస్తుంది. రాత్రి నా మాట ముగిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ఏముందండి? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఉన్న అర్హత మన శ్రమ అనుభవించాలి. దేవునికి శ్రమ అనుభవించినప్పుడు ఎబేసు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేయండి. ఏంటి ప్రార్థన? ఆ పదం కీడు శ్రమ వచ్చినప్పుడు ఏమైంది? కీడంటే అర్థమైందా? కీడంటే శ్రమ, కీడంటే నాశనము, ఆపదలు రాకుండా. శ్రమ వచ్చినప్పుడు ఏ రాకూడదు? యాక్సిడెంట్ అండి, యాక్సిడెంట్ వచ్చండి. వచ్చినప్పుడు నీకేమి ప్రాణహాని జరగకుండా ఉంటే చాలు. అదాయన అర్థం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడి సంగమా, దేవుడికి స్తోత్రం. చివరి మాట మత్తయి 5:10. నీతి నిమిత్తం హింసించబడిన వాడు ధన్యుడు. 11 నుండి 16 వరకు శిష్యులున్న క్వాలిటీ గురించి రాయండి. ఏమండి? శిష్యుల్లో ఉన్న క్వాలిటీకి ఏం చెప్తున్నారు? గుణాలు. శిష్యులకున్న గుణాలు చదువుకుంటారు.
అంటే ఏంటంటే ఒకటి వెలుగు, లోకానికి వెలుగు మీరు, రెండు ఉప్పు, మూడు ఏమంటే నేను నా నామమును బట్టి హింసించి నిందించి అదండి శిష్యులకి కలిగినది దేవునికి స్తోత్రం. ఇదండి ఎవరికి చెప్తున్నారు? యేసు శిష్యులకి మాత్రం కాదు, కూడి వచ్చిన సమూహంతో మాట్లాడింది. ఈ రాత్రి మాట ముందు సంఘపడుకు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ నిమిత్తం నీ అనుభవించిన శ్రమ గురించి భయపడకూడండి. నీకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములకి బలాల్కారీలు ప్రవేశించినట్టుగా ఈ రాత్రి బలాల్కారీలో స్వాధీనపరిచినట్టుగా స్వాధీనపరచండి. ఈ వాక్కు ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. మనందరం సమర్పించుకున్నది రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒక నిమిషం దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చెప్పినట్లు దేవుని యొక్క రాజ్య నిమిత్తం మనం ఉపద్రవము అనుభవించి తీరుటకు హింసలు పొందుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు రాత్రి వేళ సమర్పించుకు తీరుతుంది. ఈ లోకం మమ్మల్ని ద్వేషించి తీరుతుంది, అందులో మనం విచారణ చెంది తీరక్కర్లేదు. యేసయ్యనే ఈ లోకం ఎంతగానో హింసించి తీరిది, ఉపద్రవపరిచి తీరిది. అలాగైతే మనం ఈ ఉపద్రవములను అలవాటు చేసుకునే దేవుని యొక్క బిడ్డలుగా మారి తీరుటకి రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకుని దేవుని చూడండి, దేవా ఉపద్రవం సాగించి తీరుటకు నాకు స్తోమత నాకు దయచేయము దేవా. ఆత్మీయ బలం, ధైర్యం, శక్తి, సామర్థ్యం నాకు దయచేయము దేవా. నా జీవితంలో ఒక బెతేలుంటే ఒక పెనియల్ నా జీవితంలో వచ్చి తీరాలి. ఈరోజు కనిపించున్నప్పుడు దేవా ఒక అస్తమం నాకు కనబడుతున్నది దేవా. రేపు నా జీవితంలో ఒక ఉదయం కనబడి తీరాలి. ఇవన్నీ దేవుని యొక్క రాజ్య నిమిత్తమై ఉండి తీరాలని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ సమర్పించుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము సమర్పించుకు తీరి నీ వాక్యాంశాల నుంచి మేము వినగలిగాం. దేవుని నమ్ముకోలే దేవుని బిడ్డలకి శ్రమలు లేదన్నది కాదు దేవా. దేవునికి నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలో శ్రమలు అధికంగా ఉండి తీరుతాయి. ఆత్మలో దారిద్రత చెందిన వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగి తీరుతారు. దేవుని యొక్క రాజ్య నిమిత్తం అనేక రీతి కలిగిన ఉపద్రవములను శ్రమలు అనుభవించుకుంటూ తీరి జీవించి తరగతిలో ఎదుగుదల పొంది తీరడానికి సహాయం దయచేయండి దేవా. బలత్కారిగా దేవా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించి తీరుటకు కృపావాత్సల్యం దయచేయండి దేవా. మేము అనుకున్నాం దేవుని యొక్క రాజ్యం సులువైనది, ఎంత ప్రక్రియ చెందేటట్టుగా ఏదో మేము గతించుకొని వెళ్ళగలిగి తీరింది. రాత్రి వేళ అర్థమై తీరింది దేవా. అనేక శ్రమలు అనుభవించబడి తీరాలి, అనేక ఉపద్రవములతో మేము వెళ్ళి తీరాలి. పౌరులు తన ఉపద్రవం గురించి దేవా చెప్పినట్టుగా మాలో కూడా అదే రీతి కలిగిన ఆత్మిక అభ్యాసం దయచేయమని కోరుచున్నాం దేవా. మేము ఉపద్రవముల కొరకు పిలవబడిన వారి దేవా. ఇలాంటి పరిస్థితుల్లో మేము నీ వాక్యములు ఆనందించుకు తీరి ఈ ఉపద్రవములను దాటుకు వెళ్ళి తీరడానికి బలాదిత్యం మాకు దయచేయండి. నీతిమంతుడి మీదకు ప్రమాదం ఎంత గట్టిగా కూర్చున్నాను ఆయన చేతులు ఎత్తితే ఆయనని చేతులు పట్టి నడిపించే దేవుడు ఉన్నందున, ఇమ్మానుయేలుగా తోడున్న దేవుడుగా వారిని నడిపించుకున్న వారిగా ఉన్నందున నీతిమంతులు దేవా నీ అందు సర్వం తీసుకుని ముందుకు కొనసాగించగలిగి తీరే కృపాభాగ్యాన్ని దయచేయమని కోరుచున్నాం. రాత్రి వెళ్ళే సంగబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి జీవిత స్థితిగతుల్లో దేవుని యొక్క రాజ్య నిమిత్తము అనేక ఉపద్రవములను సహించుకుంటూ వారి జీవితాన్ని ముందుకు నడిపించుకు తీరటకు కృపాభాగ్యం దయచేయమని కోరుచున్నాం దేవా. రాత్రి వేళ వాక్య భాగాన్ని మాట్లాడే దేవుని యొక్క సేవకులు బట్టి దేవునికి స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి. ఊర్లో నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, బలపరచండి. వారు కూడా రక్షణ మార్గంలో దేవునికి అనుసారులుగా ఉండి తీరి దేవునితో దేవా జీవితాన్ని నడిపించుకు తీరటకు జీవితంలో భాగ్యాన్ని కల్పించమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి మేము బయలుదేరి తీరుతున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క మరొక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాలయ రెండో అక్కడి వరకు తోడగి ఉందను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. కడి శబ్దంతో కొనసాగి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మన నామమున దేవుని స్తోత్రం చేద్దామా. దేవుడు మన దేవుని స్తోత్రం చేద్దామా. అనేక శ్రమలు అనుభవించి బలపరిచిన దేవుని స్తోత్రం చెప్తామా. కొందరు రోగాలు మారిన దేవుని స్తోత్రం చెప్తామా. మారానాథ యేసయ్య త్వరగా రాము. ఆమేన్. దేవుడు అందరిని దీవించుగాక.